నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒకసారి ఈ ఫోటో చూడండి. నాకు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ శ్రీ అంబేద్కర్, శ్రీ పెరియార్. వాళ్ళ చివరి శ్వాస దాకా సామాజిక న్యాయము, అసమానతలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడడం వల్ల వాళ్ళంటే నాకు ఇష్టము. లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ హౌస్ లో నేనే ఈ ఫోటో తీశాను అని చెప్పి 2017లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ట్వీట్ చేశారు. పెరియార్, అంబేద్కర్ అభిమాని అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్అపాలజెటిక్ సనాతనిగా మారడం వెనుక ఉన్న రాజకీయ మర్మమేంటో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. అంతకంటే ముందు ఏపీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో చెప్పాలి. నాకు గత కొద్ది రోజుల నుంచి ఇలా ఈ స్క్రీన్ షాట్స్ చూడండి, వరుస పెట్టి ఇలా వాట్సాప్ నిండా మెసేజెస్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వందల్లో వస్తున్నాయి ఇలాంటి మెసేజెస్. అన్నిట్లోనూ ఒకటే సమస్య, గ్రూప్ 1, గ్రూప్ 2 చైర్మన్ లేక ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వట్లేదక్క. మాకు నిరుద్యోగులం చాలా మంది ఇబ్బంది పడుతున్నాము. ఉన్న చైర్మన్ రిజైన్ చేసి 3 నెలలు అయింది, ఇంకా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు. మీరు మీ ఛానల్లో ఒక వీడియో చేయండి, సో గవర్నమెంట్ కి రీచ్ అవుతుంది. ట్విట్టర్ లో మేము క్యాంపెయిన్ కూడా చేస్తున్నాము, మీరు కూడా వీడియో చేస్తే గవర్నమెంట్ కి రీచ్ అవుతుంది. వీళ్ళు వాళ్ళ సమస్య పరిష్కరించండి అని కాదు, జస్ట్ గవర్నమెంట్ ని నడిపే పెద్దల చెవిలో ఈ విషయం చేరితే చాలు, వాళ్ళకి ఈ సమాచారం చేరవేస్తే చాలు, మా మొర వాళ్ళకి వినిపించండి అని చెప్పి వేలాది మంది అభ్యర్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్తూ ఇలా మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళకి తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు పరిష్కరిస్తారో అర్థం కాక నాలాంటి జర్నలిస్టులకు చెప్పుకుంటున్నారు. కనీసం గవర్నమెంట్ కి చెప్పండి అనేది వాళ్ళ బాధ. నిజంగా వీళ్ళ కోసం ఎవరు పనిచేయాలి, ఎందుకు పని చేయట్లేదు పనిచేయాల్సిన వాళ్ళు? నాకే ఇన్ని మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి అంటే ఏపీ సీఎంకు, ఏపీ డిప్యూటీ సీఎంకు వీళ్ళు వేల సంఖ్యలో ట్విట్టర్ ద్వారా వాళ్ళ ఆవేదనని తెలియజేస్తుంటారు కదా. అలాగే ఈ మధ్య ఇందిరా పార్క్ లో దామగుండం కోసం నేను ధర్నా చేసినప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అక్కడి నుంచి, వైజాగ్ నుంచి వచ్చి కలిశారు. వాళ్ళ ఆవేదనని తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు అక్కడికి వచ్చి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయండి. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏపీలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అస్సలు పట్టించుకోవట్లేదు, శరవేగంగా ప్రైవేటైజ్ అయిపోతుంది. 1000 రోజులకు పైగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ముందు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆంధ్రుల హక్కు లాంటి వైజాగ్ ఉక్కు నిర్వీర్యం అయిపోతుంటే కాపాడే వాళ్ళు ఎవరు కాపాడాలి? విశాఖ ఉక్కు గొంతును కేంద్రానికి ఎవరు తెలియజేయాలి? ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? అలాగే ఏపీలో వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా చిన్న మైనర్ పిల్లలు ఎలా అత్యాచార బాధితులు అవుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఏపీ యువత గంజాయి మత్తులో తూలుతోంది. ఎంత పెద్ద ఎత్తున గంజాయి అనేది స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో అందుబాటులోకి వచ్చేస్తోంది అని చెప్పి రకరకాల వార్తల్లో చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతో ఎక్కువగా పనిచేస్తే గానీ ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు. అలాగే సుగాలి ప్రీతి గుర్తుంది కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పరిష్కరించే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసు అని చెప్పి ఎవరు హామీ ఇచ్చారో కూడా గుర్తుంది కదా అందరికీ. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది. 100 రోజులు గ్రాండ్ సక్సెస్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు, సినిమా రిలీజ్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నంతగా. మరి సుగాలి ప్రీతి కేసు గురించి కనీసం గుర్తుందా? పోనీ రీసెంట్గా విజయవాడ వరదల్లో బాధితులకు భరోసాగా బురద నీళ్లలోకి దిగి బాధితులకు భరోసా ఇవ్వని ఏకైక పొలిటీషియన్ ఎవరో గుర్తుందా? పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం. నేను చెప్పిన ఇన్ని సమస్యల్లో ఏ ఒక్క సమస్యని పరిష్కరించినా కూడా ఎంతో మందికి మేలు జరుగుతుంది. వాటిని పరిష్కరించాలి అని చెప్పి వాళ్ళు కోరుకొని ఓట్లేస్తే ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి వీటన్నిటికంటే అతిపెద్ద సమస్యగా సనాతన ధర్మ పరిరక్షణ అనేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈజీగా అధికారాన్ని దక్కించుకోవడానికి మన దేశంలో కొంతమంది పొలిటీషియన్స్ ఎంచుకున్న మార్గమే మత రాజకీయాలు చేయడం. అది కూడా ఎక్కువ ఓట్లుండే మెజారిటీ ప్రజల మతానికి సంబంధించి ఆ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి చాలా పెద్ద అబద్ధాలు చెప్పి, పచ్చి మాయమాటలు చెప్తూ మెజారిటీ ప్రజల్ని అభద్రతలోకి నెడుతూ వీళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి బయలుదేరుతారు. నిజానికి వాళ్లకు మెజారిటీ ప్రజలు వాళ్ళ విశ్వాసాల పట్ల కమిట్మెంట్ ఉండదు. వాళ్ళ లక్ష్యం కేవలం మెజారిటీ ప్రజలకు ఉన్న ఓట్లు మాత్రమే. ఎందుకంటే మాటలతో రెచ్చగొట్టడానికి కష్టపడక్కర్లేదు, ప్రజలకు ఏమీ చేయక్కర్లేదు, ఖర్చు లేదు. కొంచెం పాపులారిటీ ఉంటే చాలు, ఈజీగా మనోభావాలతో ఆడుకొని ఎక్కువ అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి ఎలా అడ్డదారులు దొక్కుతాడో అలాగే ఈజీగా జాతీయ రాజకీయాల్లోకి మరో మోడీగా మారడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, గౌరవ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఏపీలో ఒక కొత్త అవతారం ఎత్తాడు, కొత్త సనాతనిగా మారాడు.
జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత తాను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి తనను తాను ధర్మ పరిరక్షకుడుగా ఆయన ప్రకటించుకున్నారు. రాజా రవితేజ, ఈ పేరు గుర్తుందా? జనసేన పార్టీ ఫౌండింగ్ జనరల్ సెక్రటరీ అతను. జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటో ఇజం అనే పుస్తకంగా పవన్ కళ్యాణ్ కు కో ఆథర్ చేసిన వ్యక్తి ఈ రాజా రవితేజ. జనసేన పార్టీ పుట్టడానికి పునాదులు వేసిన రాజా రవితేజ పవన్ కళ్యాణ్ స్వభావం ఎలాంటిదో ది వైర్ రిపోర్టర్ పవన్ చేసిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ప్రతి ఒక్కరూ వినాల్సిన ఇంటర్వ్యూ అది. He's wooing the BJP top brass like he woos a girl. So it's all attempt to impress the Hindi speaking people. రాజా రవితేజ మాటల్ని ఎందుకు మనం క్రెడిబుల్ గా తీసుకోవాలి అంటే అతను ఇప్పుడేమీ పాలిటిక్స్ లో లేడు, వేరే పార్టీ వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ కు ఏ రకంగా చూసినా కూడా ప్రత్యర్థి కాదు. కానీ అతి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ స్వభావాన్ని చూశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పచ్చి రాజకీయ అవకాశవాది అని చెప్పి అతను చెప్తున్నాడు. What is Pawan Kalyan's end game in his so-called quest for an ideology? His end game is power. పవన్ కళ్యాణ్ కు ఏ భావజాలం పట్ల కూడా నమ్మకం లేదు, ఏ భావజాలానికి చెందిన వ్యక్తి కాదు. అంటే అతనికి ఒక భావజాలమే లేదు అని చెప్పి అతను చెప్తున్నాడు. సో అతను ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వేసుకున్న కొత్త వేషము హిందీ స్పీకింగ్ పీపుల్ ని, ఉత్తరాది వాళ్ళను మెప్పించడానికి తప్ప మరెందుకు కాదు అనేది రాజా రవితేజ చెప్తున్న మాట. ఈ రాజా రవితేజ అభిప్రాయాలను కూడా పక్కన పెట్టేద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం ని చేసింది ఎందుకు? ఆయన్ని గెలిపించి మొత్తం 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీకి అధికారాన్ని ఇచ్చింది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది, అర్జెంటుగా ఆ ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ కాపాడుతారు, సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన అవతరిస్తారు అని చెప్పి చెప్పడానికే గెలిపించారా? లేదంటే ఏపీకి ఉన్న సమస్యల్ని పరిష్కరించే నిజాయితీ పరుడైన నాయకుడిని పవన్ కళ్యాణ్ లో చూసి గెలిపించారా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. క్యూబా దేశానికి మంత్రి అయ్యాక బొలీవియా అనే ఇంకొక దేశంలో అణచివేత ఉంది, అక్కడ అరాచక పాలన కింద ప్రజలు నలిగిపోతున్నారు అని భావించి ఆ బొలీవియాకు విముక్తి కల్పించడానికి తన అధికారాన్ని, మంత్రి పదవిని, తన కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని, పిల్లలతో సహా అందరినీ వదిలిపెట్టేసి శత్రువు కనిపించినా వైద్యం చేసుకుంటూ బొలీవియా కోసము గెరిల్లా యుద్ధం చేస్తూ అమెరికా సైన్యం చేతిలో అమరుడైపోయిన గొప్ప విప్లవకారుడు చెగువెరా. నిలువెత్తు మానవత్వానికి, నిస్వార్థానికి మరొక రూపం చెగువెరా. ప్రపంచం ఉన్నంత వరకు చెగువెరా స్ఫూర్తి ప్రపంచంలో యువతను తట్టి లేపుతూనే ఉంటుంది. అలాంటి చెగువెరా స్ఫూర్తితోనే కదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది. అలా ప్రచారం చేసుకున్నారు కదా. పీడితుల పక్షాన అండగా ఉండాలని చెప్పి చెగువెరా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇలాంటి ఫోటోలన్నీ చూపించే కదా యువతని నేను ఇంకొక చెగువెరా లాగా వచ్చాను అని చెప్పి తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. చెగువెరా ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో ఉంది, వినండి ఒకసారి. అసలు చెగువెరా ఎవరు, ఏం చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ చెగువెరా ఫోటోలు పక్కపక్కన పెట్టి చూపించారు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. చెగువెరాకి పవన్ కళ్యాణ్కి, ఇప్పుడుండే పవన్ కళ్యాణ్కి ఏమైనా పోలికలు ఉన్నాయా అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇంకో చెగువెరాగా భావించిన యువత ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సో ఇప్పుడు 7 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంది. నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వినండి. ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్నాయి. చెగువెరా అభిమానిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ప్రయాణం చేశారు. అప్పుడు కూడా ఆయనకు సనాతన ధర్మం గుర్తుకు రాలేదు. అంబేద్కరిస్టులతో కలిసి స్వయంగా మాయావతిని కలిసి ఆమె కాళ్ళు మొక్కి నీలి జెండా వేసుకొని, నీలి కండువా కప్పుకొని తిరిగారు. We want to make sure Behenji Mayawati is going to be the Prime Minister of Bharat. అప్పుడు కూడా ఆయనకి సనాతన ధర్మ పరిరక్షణ అనేది గుర్తు రాలేదు. ఆ తర్వాత మైనారిటీల టోపీ పెట్టుకున్నారు. అన్ని పార్టీలతో ఆయన ట్రావెల్ చేశారు. అప్పుడెప్పుడూ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఆయనకు సనాతన ధర్మ పరిరక్షణ అనేది గుర్తుకు రాలేదు. గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చింది. మెజారిటీ ప్రజలైన హిందువుల్ని ఆకట్టుకోవడానికి కొత్తగా సనాతన స్వరం అందుకోవడం వెనుక అసలు కారణం తిరుపతి లడ్డూ వ్యవహారం కాదు, తిరుపతి లడ్డూను కూడా వాడుకొని కొత్త ఎజెండాని తీసుకున్నారు అని చెప్పాలి. అందుకే సుప్రీంకోర్టు దేవులను రాజకీయం కోసం వాడుకోకండి అని చెప్పిన తర్వాత, లడ్డూలో కల్తీ జరిగిందనే ఆధారాలు లేవు అని చెప్పిన తర్వాత ఇక ప్రాయశ్చిత్త దీక్షకు అర్థమే లేదు. అయినా సరే ఆయన ఆ దీక్ష కొనసాగించారు. తిరుమల కొండకి ఆపసోపాలు పడుతూ నడుచుకుంటూ పైకెక్కి వెళ్ళారు. లడ్డూ కల్తీ జరిగిందో లేదో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కొత్తగా తేల్చడానికి
సుప్రీంకోర్టే ఒక ఇండిపెండెంట్ సిట్ని విచారణకు ఆదేశించింది. నిర్ధారణ కాకముందే ఆ స్థాయి పొలిటీషియన్ డిప్యూటీ సీఎం గగ్గోలు పెట్టేయడము, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి దీక్షకు పూనుకోవడము అనేది ఒక ప్రజల మనోభావాల్ని ప్రేరేపించడం, ఉద్రేకపరచడం కాదా? ఆ లడ్డూ వ్యవహారంలో నుంచి తనను తాను ఒక పాన్ ఇండియా ధర్మ పరిరక్షకుడిగా, పాన్ ఇండియా సనాతనిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లారు. ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టిన తర్వాత జనసేన తయారు చేసిన ధర్మో రక్షతి రక్షిత అనే వీడియో ఇది. ఒకసారి చూడండి, దీంట్లో ఎంత ఎలివేట్ చేశారు. తిరుపతి జ్యోతిరావు పూలే కూడల దగ్గర జరిగిన భారీ బహిరంగ సభ వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ని విడుదల చేశారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిధులు కేటాయించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. చాలా రకాల డిమాండ్లని ముందు పెట్టారు. అవన్నీ కూడా ఈ 10 ఏళ్ల తర్వాత మాత్రమే ఎందుకు గుర్తొచ్చాయి? ఇప్పటిదాకా నరేంద్ర మోదీ సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఆయనకు ఓట్లేసిన వాళ్ళు నమ్ముతున్నారు మన దేశంలో. ఇప్పుడు సౌత్ నుంచి ఇంకో మోడీగా ఎదగడానికే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారా అనేది ఎక్కువ మందికి కలుగుతున్న అనుమానం కాదు. నిజానికి ఈ ప్యాటర్న్ అంతా అర్థం చేసుకుంటే పక్కాగా మనకు అది అనిపిస్తుంది. అందులో భాగంగానే వారాహి సభలో ఆయన తమిళంలో మాట్లాడారు. గతంలో సనాతన ధర్మం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తమిళనాడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ని ఆయన విమర్శించారు. நிறைய தமிழ் பேர் இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. అవి మాత్రమే కాదు, ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఎంజీఆర్ ఆరాధకుడు అయిపోయారు. ఆయన ట్విట్టర్ నిండా కూడా తమిళనాడుకి సంబంధించిన ట్వీట్లు కనిపిస్తాయి. ఎవరైనా చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తమిళనాడు పొలిటీషియనా ఏంటి అని చెప్పి కొత్తగా వచ్చి అతని ట్విట్టర్ చూస్తే. అలాగే పురిచిత లైవి అమ్మ మీద కూడా ఆయన ప్రేమ ఒలగబోస్తున్నారు. ఏఐఏడిఎంకే 53వ వార్షికోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికలప్పుడు తప్ప సాధారణంగా పవన్ కళ్యాణ్ స్థాయి పొలిటీషియన్స్ మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇక్కడ ఎన్నికలు లేవు కదా, సో ఏపీ తెలంగాణ ఎక్కడా లేవు. అయినా సరే పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అది కూడా తమిళ ఛానల్ తంత్రికి ఆయన ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో తమిళంలో మాట్లాడడంతో పాటు తమిళనాడు మీద తనకెంత ప్రేమ ఉంది, హిందూ మత ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ గురించి చాలా ఎక్కువగా ఆయన మాట్లాడడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. డైరెక్ట్గా ఇచ్చే ఇంటర్వ్యూలు అయితే తెలుగు ఛానల్స్ తెలుగులో కూడా చాలా విస్తృతంగా ఇంటర్వ్యూలు వచ్చేవి. అట్లా కాకుండా వెరీ సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి బహుశా పిలిచి ఇచ్చారేమో అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూలు వరుసగా ప్రాయశ్చిత్త దీక్షలో ఉంటూ ఉండగా ఇచ్చారు అంటే దాని వెనుక పక్కా రాజకీయ వ్యూహం లేదు అంటే నమ్మాలా? ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉంటుంది. అట్లా ఉండడం తప్పు కాదు, కానీ ఇప్పుడే ఎందుకు ఉండాలి? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇంకొక కొత్త వ్యూహాన్ని ప్రజల ముందు తీసుకొని రావాల్సిన అవసరము, సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఒక్కసారిగా పరకాయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ ఇంటర్వ్యూలు మాత్రమే కాదు, ఏపీ కర్ణాటక రాష్ట్రాలు అడవి పరిరక్షణకు ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాయి ఆ మధ్య. అందులో పవన్ కళ్యాణ్ కంప్లీట్గా కన్నడలో మాట్లాడారు. ಮಾನ್ಯ ಈಶ್ವರ ಖಂಡ್ರೆ ಅವರು ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಅರಣ್ಯ ಇಲಾಖೆಯ ಅಧಿಕಾರಿಗಳು ಆತ್ಮೀಯವಾಗಿ ಸತ್ಕರಿಸಿರುತ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಆಭಾರಿಯಾಗಿದ್ದೇನೆ. తిరుమల లడ్డూ ఇష్యూని తీసుకుని అక్కడి నుంచి ఒక పాన్ ఇండియా స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఒక పొలిటికల్ నెరేటివ్ని తన చుట్టూ ఆయన బిల్డ్ చేస్తూ వచ్చారు. నిజంగా ఇదంతా భక్తితోనే చేశారా, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా అనేది ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని మించిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న మత రాజకీయాల చుట్టూనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే అది పవన్ కళ్యాణ్ సాధించిన విజయం కాదు, ఆయన క్రియేట్ చేసిన రాజకీయ అలజడి, ఆయన రేకెత్తించిన భయాలు. కానీ ఆయన ప్రశాంతంగా ఉండే నీళ్ళలో ఒక రాయి వచ్చి పడినట్టు ఆయన
కొత్త అవతారంలోకి మారడం కానీ ఆ అలజడికి కారణమైంది. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలు, జాతీయ స్థాయిలో తన పేరు వినిపించేలాగా, తన ఒక ధర్మ పరిరక్షకుడిలాగా కనిపించేలాగా ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? కొరియోగ్రాఫర్ జానీ లాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆయన రాజకీయాలు ఏపీకి మాత్రమే పరిమితం అవ్వాలి అని అనుకోవట్లేదు. మోడీ తర్వాత ఆ స్థాయికి చేరుకోగల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వాళ్ళు చూస్తున్నారు. రాష్ట్రపతి పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. జై జనసేన. 2014 నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీతో ట్రావెల్ చేస్తున్నారు. చాలా దగ్గరగా బీజేపీ నాయకత్వాన్ని, మోదీని, అమిత్ షాని ఆయన చూస్తున్నారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అభివృద్ధి వల్ల కాదు, ప్రజలను సుఖ సంతోషాల్లో ఓలడాడించడం వల్ల కాదు, మెజారిటీ ప్రజలకు చెందిన మతంతో రాజకీయాలు చేయడం వల్లనే మూడోసారి కూడా విజయం సాధ్యమైంది. సో మతం కనెక్షన్ అనేది లేకపోతే బీజేపీకి విజయం అనేది ఇంత తేలిక అయ్యేది కాదు అనే విషయము పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు అర్థమైనంతగా మన దేశంలో ఇతర ఏ పొలిటీషియన్కి అర్థం కాలేదేమో అని చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీలో మోడీ తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆ స్థాయిలో ప్రజాకర్షణ ఉన్న మరో నాయకుడు ఎవరు అని చెప్పి చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కనిపించేవాడు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో యూపీలో బీజేపీ ఘోరంగా దెబ్బతింది అనేది అర్థమైన తర్వాత గతంతో పోల్చితే యోగి పేరు వినిపించడం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా జనసేన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో బలపడ్డానికి మత రాజకీయాల్ని నమ్ముకున్నారు అనేది గంగ నుంచి చంద్రముఖిగా మారిన ఆయన వ్యవహార శైలి చెప్తోంది. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయకూడదు అని చెప్పి నేను చెప్పట్లేదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదగడానికి రాజకీయాలు చేస్తారు. ఎవరు కూడా ధర్మ పరిరక్షణ చేయకూడదు అని కూడా చెప్పట్లేదు. ప్రతి మతానికి కూడా ఆ హక్కు ఉంటుంది, ఆ మత విశ్వాసాలని ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. కానీ రాజకీయాన్ని, మతాన్ని కలపడం, మత రాజకీయాలు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. మీ మతం ప్రమాదంలో ఉంది, నేను కాపాడుతాను అనేలాగా మెజారిటీ ప్రజల ఎమోషన్స్ని రెచ్చగొట్టడం అనేది ప్రమాదకరం. ఎంత విచిత్రమో చూడండి. పైకి పవన్ కళ్యాణ్ తనను తాను ఒక సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్తున్నారు. కానీ సమానత్వము, సామాజిక న్యాయము ఈ దేశానికి ముఖ్యం అని చెప్పి చివరి శ్వాస దాకా పోరాడిన అంబేద్కర్, పెరియార్లంటే నాకు ఇష్టము అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ 2017లో ప్రకటించుకున్నారు. మరి 2017లో ఉన్న అభిమానము ఇప్పుడు పోయిందా? సనాతన సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాళ్ళిద్దరినీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ శత్రువులుగా చూస్తారా? తమిళనాడు పాలిటిక్స్ని ఇప్పటికీ కూడా పెరియార్ ఐడియాలజీనే ముందుకు నడుపుతూ ఉంటుంది. అది డిఎంకే అయినా, అన్నా డిఎంకే అయినా, ఇంకేదైనా కొత్త పార్టీ తమిళనాడులోకి వస్తే, మొన్న వచ్చిన విజయ్ పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీ వచ్చినా ద్రవిడ పాలిటిక్స్, ద్రవిడ బేస్ అనేది ఉంటుంది. పెరియార్ ఐడియాలజీని వాళ్ళు వారసత్వంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. హిందీ వ్యతిరేకతను కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఒకసారి కొటేషన్ చూడండి, పెరియార్ ఫేమస్ కొటేషన్ ఇది. There is no God, there is no God, there is no God at all. He who invented God is a fool. He who propagated God is a scoundrel. He who worships God is a barbarian. ఇది దేవుడి ఉనికి మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతూ పెరియార్ చెప్పిన మాట. పెరియార్ మీద ట్వీట్ చేసినప్పటికీ ఈ కొటేషను, ఈ అభిప్రాయము పవన్ కళ్యాణ్ చూసుండరు అని అయితే నేను అనుకోవట్లేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదు అని అనుకోవట్లేదు. కానీ రాజకీయం కోసం, జాతీయ స్థాయిలో ఎదగడం కోసము ఆయనకు హిందువుల ఓట్లు కావాలి. అందుకే సనాతన ధర్మ పరిరక్షకుడు అనే ఒక కొత్త రాజకీయ వేషాన్ని ఇప్పుడు వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మత రాజకీయాల మీద తన వైఖరి ఏంటి అనేది భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పలేదు, మంత్రి లోకేష్ కూడా ఎక్కడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే మొదటి నుంచి అదొక లౌకిక పార్టీ. ఎప్పుడూ కూడా ఒక మతం రంగు పూసుకోని పార్టీ టీడీపీ. సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మేము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, అనుకూలమే అని చెప్పి బీజేపీ వైఖరికి భిన్నమైన అభిప్రాయాన్ని మంత్రి లోకేష్ అప్పుడు చాలా ధైర్యంగా చెప్పారు. In the state of Andhra Pradesh, we stand by the reservation. This is something that's been going on for the last 2 decades. There's no second thought about it. We intend to continue it. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ నయా రాజకీయం వల్ల టీడీపీ నష్టపోకపోవచ్చు, కానీ ఉద్వేగాలు రెచ్చగొట్టిన ఫలితం మాత్రము ఏపీ అనుభవించాల్సి వస్తుంది కదా. ఏపీలో ఉండే యువత ఈ ఉద్వేగభరిత రాజకీయాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు కదా. ఎందుకంటే పవన్ ఇలా వెళ్ళండి అంటే కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోయే లక్షలాది మంది యువత
ఏపీ నిండా తయారయ్యారు. ఒకసారి ఈ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఖమ్మంలో నాకు కులం లేదు, మతం లేదు, నేను మానవత్వాన్ని, జాతీయవాదాన్ని మాత్రమే గౌరవిస్తాను అని చెప్పి ప్రసంగించారు. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. అందుకు పూర్తి భిన్నంగా తిరుపతి వారాహి సభలో నా మతము, నా సనాతన ధర్మము అని చెప్పి పదే పదే ప్రసంగించారు. నేను ఒక అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి, ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, ఇంత మార్పుని ఒక్కసారిగా ఆయన్ని ఫాలో అయ్యే యువత? ఇవి మాత్రమే కాదు, ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం కాపు కులం. కాపు కులం నాయకుడిగా ఆయన ఎదిగారు. రెడ్డి, కమ్మ కులాలు మాత్రమే ఏలుతున్న ఏపీ రాజకీయాల్లో మాకు ఒక నాయకుడు కావాలి అని చెప్పి కాపులంతా భావించడం వల్ల జనసేన కాపు నెరేటివ్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల 20% పైగా ఉన్న కాపుల ఓట్లన్నీ జనసేనకు గంపగుత్తుగా పడ్డాయి. అవి ఎలా పడ్డాయి, దాని వెనుక జనసేన ఏం చేసింది, ఎలాంటి నెరేటివ్ని తీసుకెళ్ళింది అనేది నేను చాలా డీటెయిల్డ్గా వీడియో చేశాను. మిస్ అయింటే కనుక ఆ వీడియో చూడండి ఒకసారి. అంటే ఆయన చెప్పిన మాట మీద ఎప్పుడూ ఉండలేదు. నేను కుల రాజకీయాలు చేయను అని చెప్పారు, కుల రాజకీయాలు చేశారు. నేను మత రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పారు, మత రాజకీయాలు చేయను అని చెప్పారు. ఇప్పుడు అదే మతంతోనే మత రాజకీయాలు దేశమంతా చేయడానికి బయలుదేరారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతలు ఇలా మారిపోయిన ప్రతిసారి ప్రజలు కూడా, ఆయన్ని నమ్ముకున్న ఫాలోవర్లు, ప్రజలు, యువత కూడా వాటికి అనుగుణంగా మారిపోవాలా? ఇక్కడ ప్రజల కోసం పవన్ కోసం ప్రజల, ఇది ఏపీ ప్రజలు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ని దేవుళ్లాగా అభిమానించే అభిమానులకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం అయితే ఒకటే ఉంటుంది కదా. ఇక్కడ ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నది ఎవరు అంటే ఆయనే విమర్శిస్తున్నారు. ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు ఆయన్ని కౌంటర్ చేస్తున్నాయి. సో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడిని ఆరాధించడము అనే దానికంటే కూడా ఏ నాయకుడినైనా సరే క్వశ్చన్ చేయడము అనేది మనకు ముఖ్యం. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.